మనిషి జీవితంలో డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోతే మరో ఉద్యోగం వెతుక్కోవచ్చు. కానీ మనసు విప్పి చెప్పుకోవడానికి ఒక్కరు కూడా లేని రోజులు వస్తున్నాయి. ఒకానొక సమయంలో ఇంట్లో ఫోన్ లేకపోయినా సంభాషణలుండేవి. ఇప్పుడు చేతిలో ఫోన్ ఉంది, ప్రపంచం మొత్తం మన కాంటాక్ట్ లిస్ట్లో ఉంది. ఒకప్పుడు ఒక పండగ వస్తే చుట్టాలందరూ ఒకే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు పండగ శుభాకాంక్షలు కూడా ఒక ఫార్వర్డ్ మెసేజ్తో సరిపెడుతున్నాం. అమ్మ ఫోన్ చేసినప్పుడు బిజీగా ఉన్న తర్వాత చేస్తా అంటాం. నాన్న మాట్లాడాలనుకున్నప్పుడు ఇప్పుడు టైం లేదంటాం. స్నేహితుడు కలవాలనుకున్నప్పుడు ఈ వారాంతంలో చూద్దాం అంటాం. కానీ ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ వీకెండ్ కోసం ఎదురు చూసే వ్యక్తి ఎప్పుడూ మనతోనే ఉంటాడని గ్యారంటీ లేదు. జీవితం చాలా చిన్నది. మనకిష్టమైన వారితో మాట్లాడటానికి ప్రత్యేక రోజు అవసరం లేదు. మీకెవరైనా గుర్తుకొస్తే వెంటనే వారికి ఫోన్ చేయండి. ఎవరినైనా చూడాలెళ్ళి కలవండి. చాలా ఇష్టమని చెప్పాలనిపిస్తే ఇప్పుడే చెప్పేయండి. ఎందుకంటే మనుషులు మన జీవితంలో ఉన్నప్పుడు వారికి సమయం ఇవ్వము. వారు వెళ్ళిపోయిన తర్వాత వారి జ్ఞాపకాలకు సమయం ఇచ్చి ఏం లాభం? చివరికి మనం సంపాదించిన డబ్బు, మన హోదా, మన పేరు ఇవేవి మనతో రావు. మనతో మిగిలేది మనం ప్రేమించిన మనుషులు, వాళ్లతో గడిపిన క్షణాలు, వాళ్ల మనసుల్లో మనం వదిలిన చిన్న జ్ఞాపకాలు మాత్రమే. అందుకే సంబంధాలని దాచకండి, బంధాలని బ్రతికించుకోండి. ఎందుకంటే జీవితంలో మనం ఎంత సంపాదించామన్నది కాదు, మన కోసం ఎంతమంది మనస్ఫూర్తిగా కన్నీరు పెట్టగలిగారన్నదే మనం నిజంగా సంపాదించిన సంపద. దూరంగా ఉన్న మనుషులను ఈరోజే దగ్గర చేసుకోండి. రేపు ఆ అవకాశం ఉండకపోవచ్చు. నా పేరు జోషితా కనకాచారి. మీరు జేకే ట్రూత్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. మీకు ఈ కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. చిన్నప్పుడు ఒకే మంచం మీద పడుకున్నారు, ఒకే ప్లేట్లో అన్నం తిన్నారు. ఒకరి కోసం ఒకరు అమ్మతో గొడవ పడ్డారు. తమ్ముడినెవరైనా కొడితే అన్న ముందుండేవాడు. అన్ననెవరైనా ఒక్క మాట తమ్ముడు తట్టుకోలేకపోయేవాడు. అప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు, డబ్బులు లేవు, కానీ ఒకరి మీద ఒకరికి ప్రాణం ఉండేది. బాధ్యతలొచ్చాయి, పెళ్ళిళ్ళయ్యాయి, ఆస్తులొచ్చాయి, డబ్బులొచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ విచిత్రంగా చిన్నప్పుడున్న ఆ ప్రేమ మాత్రం తగ్గిపోయింది. ఒక చిన్న మాట, ఒక ఆస్తి గొడవ, ఒక అపార్థం, నువ్వు నన్ను అలా అన్నావు, నాకు అన్యాయం చేశావు అంటూ ఒకే ఇంట్లో పెరిగిన అన్నదమ్ములు ఒకరి ముఖం ఒకరు చూడకుండా సంవత్సరాలు గడిపేస్తున్నారు. మీరు చిన్నప్పుడు పడిపోతే మిమ్మల్ని పైకి లేపిన ఆ చేయి ఎవరిది? మీకు కష్టం వస్తే నేనున్నాన్రా అని ధైర్యం చెప్పిన గొంతు ఎవరిది? అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు. అది మన రక్తం, మన బాల్యం, మన జీవితంలో తిరిగి రాని ఒక గొప్ప బంధం. అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, మనస్తత్వాలు వేరుగా ఉండొచ్చు. మనసులు ఎందుకు విడిపోవాలి? ఆస్తి కోసం అన్నదమ్ములు విడిపోతే ఆ ఆస్తి జీవితాంతం ఉండొచ్చు. కానీ ఒకరోజు మీ అన్నో మీ తమ్ముడో ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాక మీ చేతిలో మిగిలిన ఆస్తిని చూస్తారా? లేక ఒక్కసారి మాట్లాడుంటే బాగుండేదని బాధపడతారా? జీవితం చాలా చిన్నది. ఎవరు ముందు వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. మీ అన్నతో గొడవ ఉంటే ఒక్కసారి ఫోన్ చేయండి. మీ తమ్ముడితో మాట్లాడటం మానేస్తే ఈరోజే మాట్లాడండి. ఎవరు తప్పు చేశారన్నది పక్కన పెట్టండి. ఎందుకంటే గొడవలో గెలవడం కంటే బంధాన్ని గెలిపించుకోవడం గొప్పది. గుర్తుపెట్టుకోండి. ఆస్తులు పంచుకుంటే తగ్గిపోతాయి, కానీ అన్నదమ్ముల ప్రేమను పంచుకుంటే అది తరతరాలకు పెరుగుతుంది. అన్నదమ్ములుగా పుట్టడం మన చేతుల్లో లేదు, కానీ జీవితాంతం అన్నదమ్ములుగా కలిసి ఉండటం మాత్రం మన చేతుల్లోనే ఉంది. నా పేరు జోషితా కనకాచారి. మీరు చూస్తున్నది జేకే ట్రూత్స్ యూట్యూబ్ ఛానల్. మన జీవితంలోని నిజాలు, మానవ సంబంధాలు, అనుబంధాలు, జీవిత విలువలను మీతో పంచుకునే మా ప్రయత్నం మీకు నచ్చితే, ఈ సందేశం మరొకరి జీవితంలో మార్పు తీసుకురాగలదని మీకు అనిపిస్తే మీకు ఇష్టమైన వాళ్లతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి విషయంతో కలుద్దాం. ధన్యవాదాలు.